ముంబై ఇండియన్స్ ఈ సీజన్ రేస్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోయినట్టే, ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. 5 ట్రాఫీస్, అవెంజర్స్ టీం, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న టీం, 8 నుంచి 9 మంది ఇంటర్నేషనల్ కెప్టెన్స్ ఉన్న టీం ఈ ఐపీఎల్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. ముంబై ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ బాధాకరమైన విషయం. చాలా మంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఫెయిల్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. అదే జరిగింది కూడా. నిజంగానే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఫెయిల్ అయ్యిండు. సంతోషించండి అందరూ. హార్దిక్ పాండ్యాని ఎవరెవరైతే ఎన్నెన్ని మాటలు అంటున్నారో వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. ముంబై ఇండియన్స్ టీం కోసం ఎంతో చేసిండు, ఎంతో కష్టపడిండు హార్దిక్ పాండ్యా. మీ దగ్గర అన్ని ట్రోఫీలు ఉండడానికి ఒక మేజర్ రోల్ ప్లే చేసిండు, అది మర్చిపోకండి. ఏ ముంబై ఇండియన్స్ టీం అయితే హార్దిక్ పాండ్యా కెరీర్ ని ముందుకు తీసుకెళ్లిందో అదే టీం, అదే ఫ్యాన్స్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెరీర్ ని ఖరాబ్ చేస్తున్నారు. ఏ ఒక్క ప్లేయర్ పర్ఫామ్ చేస్తలేరు. అసలు టీం అనేది యూనిటీగా లేదు. బ్యాట్స్మెన్స్ ప్రెజర్ ని, టీం ప్రెజర్ ని, ఫ్రాంచైజీ ప్రెజర్ ని, ఓనర్స్ ప్రెజర్ ని, కెప్టెన్సీ ప్రెజర్ ని, టీం ప్రెజర్ ని మొత్తం మైండ్ లో పెట్టుకుని వచ్చి బ్యాటింగ్ ఆడినా కూడా రన్స్ వస్తలేదు బ్యాట్ నుంచి. 23 balls లో 18 runs. బ్యాటింగ్ కూడా సరిగా ఆడట్లేదు, ఒప్పుకుంటా. కానీ హార్దిక్ పాండ్యా ఎలాంటి ప్లేయర్ అందరికీ తెలుసు. 18 balls లోనే హాఫ్ సెంచరీ కొట్టేస్తాడు ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా. రెస్పెక్ట్ ఫర్ హిమ్. సరే, ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి ముంబై ఇండియన్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. కానీ ఇదే టైంలో కదా ఫ్యాన్స్ అందరు లాయల్ గా ఉండాల్సింది. మీకు లాయల్ గా ఉండడం ముఖ్యం కాదు, కప్పులే ముఖ్యం, ట్రాఫీలే ముఖ్యం. ఈ ఐపీఎల్ స్టార్టింగ్ లో సిఎస్కే మ్యాచ్లు గెలవకపోతే రుతురాజ్ గైక్వాడ్ ఇన్స్టాగ్రామ్ కి వెళ్లి పోస్టర్లో గలీజ్ గా కామెంట్లు చేసినారు. మాకు ఇన్ని ట్రాఫీలు ఉన్నాయి, 5 ట్రాఫీలు ఉన్నాయని కాదు, ముందు లాయల్ గా ఉండడం నేర్చుకోండి. కెప్టెన్సీ ఒట్టిగా ఆ ప్లేయర్ కి సత్తా ఉంటేనే ఇస్తారు. రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్. ఏమైనా తప్పు మాట్లాడితే ఐఎమ్ సారీ.